చేస్తాం. ఆయన ఎక్కడున్నా జగన్ గారికి గుద్దుతా, గుద్దికి బొక్క బుక్ లో రాసుకోమని. ఇంత దూరం నుంచి ఎక్కడి నుంచి 200 కిలోమీటర్ల దగ్గర నుంచి వచ్చాం మేము. అది బొక్క బుక్ కాదు, బాబు బుక్ లో రాసుకోమని. మాకు ఎందుకంటే మాకు అవసరమా? పది సంవత్సరాలు క్యాండిడేట్ నిలబెట్టి దిక్కు తెరవలేదు. 40 సంవత్సరాల నుండి చేంజ్ అవుతాడు. 40 సంవత్సరాల నుండి చేంజ్ అవుతాడు. మాసే తీరు తాగుతాడు. దిక్కు సెలవు ఉండాలా. 40 సంవత్సరాల నుండి క్యాండిడేట్ నిలబెట్టి దిక్కు లేదు. 40 సంవత్సరాల నుండి దేనికి మీరు సిద్ధం అంటే వాళ్ళు మేము సిద్ధం అంటారు. దేనికి సిద్ధం సిద్ధం 175 గ్యారంటీ. 40 సంవత్సరాల నుంచి ఒక క్యాండిడేట్ ఉన్నాడు చెప్పారు. ఒకసారి సిగ్గు పొత్తుకెళ్తాను. 40 సంవత్సరాలు రాజకీయం ఉంది. 40 సంవత్సరాలు పార్టీ పెట్టి అతను చెప్పుకోవడా ఏమీ లేదు. నేను ఇది చేశాను అని చెప్పుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా? లేదు. మరి రెడ్ బుక్ చూసి భయపడుతున్నారంట నారా లోకేష్ గారు. రెడ్ బుక్ తప్పు. ఆయన ఎందుకు ఆడు దమ్మున్నవాడైతే ఒక పవన్ కళ్యాణ్ ఎందుకు కావాలి? లేకపోతే ఒక శర్మ ఎందుకు కావాలి? అడిగి దమ్ముంటే ఒంటరి కదమ్మానండి. జగన్ దమ్మెంటో చూపిస్తాం. చెప్తా ఈ రోజున ఈ జనసందోహాన్ని చూసి సిగ్గుపడాలి చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా. ఎక్కడెక్కడ కదలవు. ఇప్పుడు దీన్ని చూడమని సభ చూడమని. ఈ దెందులూరు సభ ఇవాళ ఎన్నికలకు శంకారావం. రాబోయే 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 175 ప్రతిపక్షం అనేది ఉండదు. సిగ్గుపడాలి ఈ పవన్ కళ్యాణ్. మమ్మల్ని ఎవరు ఆపేదని మమ్మల్ని ఆపే మగోడే పుట్టలేదు ఆంధ్రప్రదేశ్ లో. వైఎస్ఆర్ జెండాను ఆపే దొమ్మడికి లేదు. ఖచ్చితంగా జెండా కొంది, జెండా పట్టుకున్న కార్యకర్తకుంది. ఇవాళ కార్యకర్తని కాళ్ళ తిరుగుతున్నాం. ఎందుకంటే లక్షలకు తాగలేదు. తెలుగుదేశం కూడా వెళ్తుంది మా పథకాలు. తెలుగుదేశానికి జనసేన కూడా ఇస్తున్నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. షర్మిల గారు వచ్చారు. ఏ విధంగా షర్మిల కాదు కదా, ఇంకొకరు వచ్చినా కూడా ఎక్కడ కూడా ఆయన వాడుకుంటారు తప్ప చంద్రబాబు షర్మిలనే. ఎక్కడ కూడా షర్మిల కాదు కదా, ఎవరు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాకలేరు. 2024 ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. ఈసారి ప్రతిపక్షం అనేది ఉండదు.